తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువు గారు, ప్రెసెంట్ జనరేషన్లో చూసుకుంటే కనుక అప్పుల సమస్య విపరీతంగా ఉంది గురువుగారు. అంటే ఎంతసేపు అవసరం కొద్దీ, అది చదువులకనో ఉద్యోగం కోసమనో లేదంటే మనం ఈ పొజిషన్లో ఉన్నామని చూయించుకోవటం కోసమో ఏదో విధంగా అప్పులు చేయటం మాత్రం చాలా కామన్ అయిపోయింది. మరి అప్పులు చేయటం ఈజీనే, కానీ తీర్చటం ఎలా? అక్కడే సమస్య వచ్చి పడుతుంది. సో మరి ఈ అప్పులు తీర్చడానికి ముఖ్యంగా మంగళవారం రోజు కొన్ని రకాల రెమెడీస్ చేస్తే ఈ అప్పుల బాధ నుంచి బయటపడొచ్చు అని అంటూ ఉంటారు కదా గురుగారు. సో మరి మంగళవారం చేయాల్సిన పరిహారం గురించి, అప్పుల సమస్య నుండి బయటపడడానికి ఒక మంచి పరిహారాన్ని తెలియజేస్తారా గురువు? అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ అప్పు అనేటువంటిది ఇంకా మనిషి చేస్తూనే ఉంటాడు, అది మార్పు రాదు. ఎందుకు అంటే మనిషి బ్రతకడం కోసం, అంటే ఏదో ఫుడ్డు, ఏదో డ్రెస్సు, దీనికోసం బతకట్ల. లగ్జరియస్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది మనిషిది. ఇంతకుముందు ఇంటికి బియ్యం తెచ్చుకోవడానికి, ఇంటి రెంట్ కట్టుకోవడానికి నాకు డబ్బులు వస్తే చాలు అనుకునేవాడు. ఒక 30-40 ఏళ్ళ క్రితం, 30-40 ఇయర్స్ బ్యాక్ ఒక మనిషి దేనికి క్యాల్కులేషన్ వేసుకునేవాడు అంటే, నా మంత్లీ రేషన్ ఎంత, నా రెంట్ ఎంత, నేను పిల్లలకి ఎంత ఫీజులు కట్టాలి, ఇవి సరిపోతే చాలా లెక్కలు వేసుకునేవాడు. ఇప్పుడు అలా లేదు. మనిషి యొక్క ఆలోచన విధానం చాలా మారిపోయింది. నేను నా బడ్జెట్లో వారానికి ఒకసారి మంచి హోటల్కి వెళ్తే దానికి అయ్యే ఖర్చు ఏంటి? నార్మల్ స్కూల్స్లో నేను ఎందుకు జాయిన్ చేయాలి? మా అబ్బాయి కూడా బాగుండాలి, మా అమ్మాయి కూడా బాగుండాలి, కాబట్టి ఐ విల్ గో మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. అంటే అతని కోసం కాకుండా వాళ్ళ పిల్లల కోసం కంప్లీట్గా ఆలోచిస్తున్నాడు, లగ్జరీగా బ్రతకాలని ఆలోచిస్తున్నాడు. ఇంతకుముందు తల్లిదండ్రులు ఏదో స్కూల్లో వేసి పడేసి వరకు 40 ఏళ్ళ క్రితం ఏమీ కంపల్సరీగా వీళ్ళు హై దాంట్లో ఏదో కొంతమంది, అంటే ఒక 10% పీపుల్ మాత్రమే హై స్టాండర్డ్స్లో వేయాలని ఆలోచించేవారు. 90% ఆఫ్ ప్రజలు నార్మల్గా. ఇప్పుడు ఎలా ఉందంటే 95% ఆఫ్ పీపుల్ పిల్లలు మంచి స్కూల్స్లో చదవాలని ఆశిస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు వెళ్తున్నారమ్మా? అసలు చాలా తక్కువ మంది. ఎవరు చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. లేదా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు అనేటువంటి స్పృహ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తున్నాం. అంటే మనిషి ఖర్చు చేసే విధానం మారింది. ఆ మార్పుకు తగ్గట్టు కూడా క్రెడిట్ కార్డ్స్ వచ్చేసాయి. మీకు అప్పు పిలిచి మరీ ఇస్తున్నాడు, ఎందుకంటే వాడికి తెలుసు ఎట్లా వసూలు చేసుకోవాలో. ఇంకోటి ఏంటంటే, నేను మొన్న ఒక అతను, అంటే ఒక వాష్ చేయడానికి వెళ్తే అడిగా నేను, అంటే వాళ్ళు ఈ అప్పులు వసూలు చేసే టీం అది, మీరు ఎట్లాగా వసూలు చేస్తారా? వాడు ఫోన్ బంద్ చేసి వెళ్ళిపోతాడు కదా అంటే, లేదు సార్, వాడి ఫోన్లో వాడి రిలేటివ్స్ ఎవరో మొత్తం మాకు లిస్ట్ వస్తుంది, రిలేషన్స్కి ఫోన్ చేసి చెప్తాం, వాడి రిలేషన్స్లో ఇజ్జత్ పోతుంది. ప్లాన్తో ఇస్తున్నారు. అంటే దానికి ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. అయితే నేనేమంటానంటే, ఎప్పుడూ కూడా ఈ క్యాల్కులేషన్ తప్పితేనే మీరు అప్పుల పాలవుతారు. కొన్నిసార్లు తప్పదమ్మా. ఇప్పుడు ఎదిగొచ్చిన కూతురు ఉంటుంది, పెళ్లి చేయాలి, అప్పు చేయాలి, తప్పదు. అనారోగ్యం వచ్చింది, తప్పదు. ఆ వ్యక్తికి సడన్గా ఏదైనా ఖర్చు వచ్చింది, తప్పదు, అప్పుడు అప్పు చేయాలి. ఇంకోటి ఏంటి, శాస్త్రంలో ఒక మాట ఉంది, అప్పిచ్చువాడు వైద్యుడు లేని ఊర్లో ఉండకూడదట. అప్పిచ్చేవాడు లేకపోయినా ఉండకూడదు అని చెప్పింది శాస్త్రం. మళ్ళీ ఎందుకు, నీకు ఏ సమయంలో ఏం అవసరం పడుతుందో, కాలం ఎప్పుడు ఒకలాగే ఉండదుగా, అందుకని ఆ రకంగా చూసుకొని ఉండమని చెప్పింది. కానీ ఎప్పుడు మీరు మీ యొక్క ఖర్చు ఎంత ఉండాలంటే, మీ సంపాదనలో 30% మీ ఖర్చు ఉండాలి. ఎప్పుడు కూడా 70% ఆఫ్ మనీ మీరు సేవింగ్స్లో పెట్టుకోగలగాలి ఎప్పుడు. అప్పుడే మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు. ఇంకోటి ఏంటి, ఒక గృహస్థుడు తను ఏ పని చేయకపోయినా సంవత్సర కాలం ఇంట్లో ఖాళీగా కూర్చున్నా ఇల్లు సాగేలాగా ఉండాలట మనీ ఎప్పుడు గృహస్థుడి దగ్గర. సన్యాసి దగ్గర నెక్స్ట్ పూటకు కూడా ఉండకూడదు. ఉదయం తిన్నాడంటే మధ్యాహ్నంగా ఆయన దగ్గర ఉండకూడదు ఏ డబ్బులు, మళ్ళీ మధ్యాహ్నం యాచకం చేసుకోవాల్సిందే. కాబట్టి ఇది ఫస్ట్ రూల్ పాటించాలి. మీరు రూల్ కనుక తప్పితే, ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు కొన్ని కంపెనీస్లో కొన్ని స్ట్రాటజీస్ పెట్టుకుంటారు. మనకున్న ఎంతమంది ఉన్నారు మన దగ్గర వర్క్ ఎంప్లాయీస్, ఎంతమంది ఉన్నారు, మనకి ఎంత జనరేట్ అవుతుంది, ఈ జనరేట్ అవుతుంది ఏ రకాలుగా అవుతుంది, దీనికి ఒక ప్రోగ్రెస్ ఉంటుంది, ఈ ఇయర్స్ని బట్టి పెంచుకుంటూ వెళ్ళాలి అని. ఎందుకు స్ట్రాటజీ వేసుకుంటున్నాడు? ఆ కంపెనీ లేకపోతే క్లోజ్ అయిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది కదా. అలాగే మనిషి లైఫ్ కూడా ఒక స్ట్రాటజికల్గా ఉండాలి, ఖచ్చితంగా స్ట్రాటజికల్గా ఉండాలి. ఈ స్ట్రాటజీ లేకుండా ఏదో ఇష్టం వచ్చిన వాడు అప్పిస్తున్నట్టు తీసేసుకోవడం, క్రెడిట్ కార్డు తీసుకెళ్ళి ఫ్రెండ్ ఏదో కొనుక్కుంటా అంటే ఈయన వాడేసేయడం, అది ఫ్రెండ్కి ఇచ్చి వాడేసుకోవడం, ఫ్రెండ్ కడతా అని చెప్పి కట్టకపోవడం, ఈయన కట్టడం, ఈ గందరగోళాలన్నీ కూడా ఎందుకు వస్తాయంటే ఒక ప్లానింగ్ లేకపోవడం వల్లే. సరే, ఇక్కడ మనం అప్పు ఎలా తీరుతుందో చెప్తాను నేను మీకు. మంగళవారానికి శాస్త్రంలో ఒక గొప్ప విశేషం ఉందమ్మా.
ఏమిటది అంటే మంగళవారం మారు కోరుతుంది అంటారు. అప్పు చేస్తే అప్పు చేస్తారు, అప్పు తీరుస్తే అప్పు తీరుస్తారు, బంగారం కొంటే బంగారం మళ్ళీ మళ్ళీ కొంటారు. మంగళవారం బంగారం కొనాలి, ఎంతో కొంత కొనండి బంగారం. మంగళవారం కొనుక్కుంటే వెళ్ళండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ లైఫ్లో ఫైనాన్షియల్గా ప్రోగ్రెస్ పెరగడం స్టార్ట్ అవుతుంది. మంగళము అంటే శుభము, శుభం జరగాలన్నమాట. అయితే అది ఎలాంటి శుభం ఇస్తుంది? మీరు అప్పు చేస్తే అప్పు చేసే శుభాన్ని ఇస్తుంది, మళ్ళీ ఇంకొక అప్పు చక్కగా పుట్టేలా చేస్తుంది. అప్పు ఎందుకు చేయాల్సి వస్తుంది? మీకు ప్రాబ్లం వల్లే కదా. అందుకని దాని పని ఏమిటి? మంగళము అంటే మీరు ఆ మంగళవారం ఏం చేస్తే ఆ మంగళం జరుగుతుంది. బంగారం కొన్నారు, బంగారం మంగళం, బంగారం చక్కగా కొనేలా చేస్తుంది. ఆ రోజు ఏది చేసినా అది రిపీట్ అవుతుంది అనమాట. హాస్పిటల్కి వెళ్ళారు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకు? మీరు మళ్ళీ తగ్గించుకునే ప్రాసెస్లో మళ్ళీ వెళ్తారు హాస్పిటల్కి. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళకూడదని చెప్తుంది మంగళవారం. కేవలం సేవింగ్స్ చేసుకునేది, ఓపెన్ చేసుకుని సేవింగ్ మనీ కట్టడం, అదేవిధంగా ఏదైనా కొనడం వస్తువు. ఓకే. అదేవిధంగా మీకు ఈ మంగళవారానికి సంబంధించిన దాంట్లో తమిళనాడులో మనకి ఇక్కడ ఎలా అయితే, ఇది యాక్చువల్ తమిళనాడు పద్ధతి, రాహుకాలం గుళిక కాలం అని. గుళిక కాలంలో కొంటారు వస్తువులు వాళ్ళు. గుళిక సమయం రోజు ఉంటుంది, రాహుకాలంలాగే గుళిక సమయం ఉంటుంది. ఆ సమయంలో కొంటారు వాళ్ళు, ఎందుకంటే ఆ సమయంలో కొంటే మళ్ళీ మళ్ళీ కొంటామని. బంగారం ఆ సమయంలో కొంటారు కొంతమంది, గుళిక సమయంలో, తమిళనాడు సైడ్. సో మంగళవారం కొనడం, మంగళవారం అప్పు తీర్చేసేయండి. ఎప్పుడైతే అప్పును మీరు తీరుస్తారో మంగళవారం నాడు ఖచ్చితంగా మీ అప్పు తీరిపోతుంది. కాకపోతే ఇప్పుడు 1,00,000 రూపాయలు తీర్చాలి, నెలకు 10,000 ఇస్తా అని చెప్పారు, మీరు 10,000 ఇచ్చేస్తున్నారు, 9 టైమ్స్ ఇచ్చేసారు. ఇంకో లాస్ట్ మాత్రం మంగళవారం తీర్చకుండా ఏ గురువారం ఇచ్చేసేయండి. లాస్ట్ది తీర్చకూడదు, లాస్ట్ది గురువారం ఇచ్చేసేయండి, మంగళవారం పెట్టకండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది దానికి. ఓకే, అర్థమైందమ్మా? అది చేయండి. రెండవది ఒకటే, అపర్ణాయే నమః మంత్రాన్ని మించింది మరొకటి లేదు. ఓం అపర్ణాయే నమః 40 మినిట్స్ చేయండి. 100% మీ అప్పు తీరాల్సిందే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎలా తీరుతుందండి? నేను ఇక్కడ మంత్రం చేసుకుంటే ఎందుకు తీరుతుంది అంటే, ఆ మంత్రానికి ఒక దేవత, అమ్మవారి లలిత అమ్మవారికి అపర్ణ అంటే పర్ణములు కూడా విడిచిపెట్టినటువంటిది. అమ్మవారి ఎనర్జీ మీకు ఫామ్ అవుతుందమ్మా. ఎప్పుడైతే అమ్మవారి ఎనర్జీ ఫామ్ అయిందో మీకేమవుతుందంటే ఫస్ట్ మీ బుద్ధి వికసిస్తుంది. నేను ఎట్లా తీర్చుకోవాలి, ఎప్పుడు నా జీవితం ఇంతేనా, అలాగే నేను ఒక ప్రణాళిక వేసుకోవాలనే మీకు ఆలోచన కలుగుతుంది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అంటారు, అవునా కదా? అంటే బుద్ధి రూపంలో కూడా అమ్మవారే. అప్పుడు మీకేమవుతుంది? ఎస్, ఇలా కాదు, నేను ఇప్పుడు ఏం చేయాలి? సరే, నాకు ఒక 40,000 శాలరీ వస్తుంది, ఇక్కడ ఉన్నదేమో నేను ప్రతి నెల ఉన్న డబ్బులు అయిపోతున్నాయి, నేను ఏం చేయాలి ఇప్పుడు? ఇంకో వర్క్ చేద్దామా? ఇంకో స్ట్రాటజీ వేసుకుంటాడు. ఇంకొక 40 ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వస్తుంది, నేను ఇంకే ఎక్స్ట్రా వర్క్ చేయాలి, లేకపోతే ఇందులోనే ఇంకొంచెం నేనేం వెతుక్కోవాలి అనేటువంటి ఒక ప్రణాళిక ప్రారంభమై అతనికి అప్పు తీరేటువంటి మార్గం అమ్మవారు చూపిస్తుంది. ఎప్పుడు కూడా అంటే మీకు మీరు అనుకోవచ్చు, ఇదేమిటి నేను మంత్రం వేసుకుంటే ఎందుకు వస్తుంది అని. వస్తుంది, వచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏదో ఒక రూపంలో, అమ్మవారి రూపంలో అంటే మీకేమవుతుందంటే మరి రోజు 40 మినిట్స్ ఎప్పుడైతే చేస్తారో మీరు దాని గురించి ఫస్ట్ ఆలోచిస్తారు. నేను ఎట్లా క్లియర్ అవ్వాలి, ఎలా బయటపడాలి. ఎప్పుడు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు దీని నుంచి బయటకు ఎలా పడాలని ఆలోచించడం, కానీ ఇది ఉంది, అయ్యో ఇబ్బంది 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 అని ఆలోచించడం కాదు, అని అనుకోవడం కాదు. నేను ఎట్లా బయటపడాలి దీని నుంచి, అందులో అపర్ణాయ నమః ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః, ఇవి చేయండి. పర్టికులర్గా బుధుడు పాడైన జాతకులు ఎక్కువగా అప్పులు చేస్తుంటారు. నేను చూసా, బుధగ్రహం పాడైన జాతకులు చాలామంది అప్పులు పాలైపోతుంటారు, ఎందుకంటే బుధుడు అప్పులకు కారకుడు. ఓకే. అందులోనే బుధుడు 6వ స్థానంలో ఉన్న బుధగ్రహం పాడై 6వ ఫలితాలు ఇస్తున్న వాళ్ళు ఆ పర్టికులర్ టైంలో అప్పు చేశాడు బిజినెస్ కోసం అంటే ఆ బిజినెస్ కొలాప్స్ అయిపోయింది, అప్పు చేసి. అందుకని బుధుడు పాడైన సమయంలో అంటే బుధగ్రహం వాళ్ళ జన్మజాతకంలో పాడైపోయింది, ఆ మహాదశలో అంతర్దశలో వచ్చాయి. అక్కడ గోచారంలో ఇంకో పాపగ్రహం కూడా కనెక్ట్ అయింది ఆ కాంబినేషన్స్లోకి వెళ్ళి. అప్పుడు పర్టికులర్గా వాళ్ళు తెలియక ఏదైనా వ్యాపారం పెట్టారంటే ఖచ్చితంగా అప్పులు పాలైపోతాడు. ఓకే, చాలా కేర్గా ఉండాలి. శాస్త్రం అంటే ఖచ్చితంగా చెప్పేది, ఏదో అనుమానంతోనో ఇలా జరగచ్చు అని చెప్పేదాన్ని శాస్త్రము అనరు. అర్థమైందమ్మా? అది. సో గురుగారు, చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య ఇది, అప్పులు అనేది. సో మంగళవారం మారు కోరుతుంది అనే అంశంతో చాలా చక్కటి వివరణ తెలియజేశారు. వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి కూడా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.